మంత్రివర్యులు వారి వాహన శ్రేణిని మీరు గమనించవచ్చు. వారికి స్వాగతం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన శాంతి కుమార్ గారు అక్కడ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మన చీఫ్ సెక్రటరీ గారు, మన వైస్ ఛాన్సలర్ గారు, ఇతర పెద్దలంతా కూడా ఉన్నారు. అందరినీ పేరు పేరున పలకరిస్తూ ముందుకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో. దిస్ ఇస్ వన్ థింగ్. అలాగే మొక్కవోని దీక్షతోటి స్పష్టమైన ఆలోచన విధానాలతోటి ప్రజల మధ్యలో నిలిచిపోయేటువంటి కాలాలను అందిస్తున్నటువంటి నాయకులు మన రేవంత్ రెడ్డి గారు. వారికి స్వాగతమని మనవి చేసుకుంటూ విచ్చేస్తున్నటువంటి అధికార గణానికి కూడా మీరు విజువల్స్ లో చూస్తుంది a few minutes ahead వారు అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుంటున్నటువంటి సందర్భం. అక్కడ రాంగల్నే ఆ వీడియో ఇప్పుడు మనం చూస్తున్నాం. అలా వచ్చారు. ప్రత్యేకంగా మన ఎన్సిసి క్యాడెట్స్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దేర్ ఆర్ అవర్ ఫ్రెండ్స్. వీర నారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వీర నారీమణులంతా కూడాను చక్కగా గౌరవం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. ఇది ఒక ఆనంద హేళ, విశేషమైనటువంటి ఆనందంతో మనమంతా చూస్తూ ప్రత్యేకమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉన్నాం. వీర నారీమణులకు ప్రతీకలుగా ఉండేటువంటి తల్లుల్ని చూస్తూ ఉన్నాం. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ ఉన్నారు. ఎస్, అలాగే గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన తర్వాత విచ్చేసినటువంటి పెద్దలందరి తోడుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పారు కదా గౌరవనీయులు పెద్దలంతా. అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులను కూడా మనం చిత్రంలో చూడవచ్చు. శాంతికుమారి మేడం, చీఫ్ సెక్రటరీ మేడంని చూడవచ్చు. ఇతర పెద్దలంతా కూడాను ఆ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ మన వైస్ ఛాన్సలర్ గారు, ఇతర పెద్దలంతా అక్కడ ఉన్నారు. శంకుస్థాపన వేడుకొని తమ సువర్ణ హస్తాలతోటి నూతన భవన సముదాయానికి సంబంధించి కోట్ల రూపాయల మొత్తాన్ని ఇక్కడ వెచ్చించి భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కట్టడాల నిర్మాణానికి ఒక స్వచ్ఛప్రాయంగా శంకుస్థాపనం చేస్తూ ఉన్నారు. రైతు బిడ్డగా ఆ పలుగు వేయటంలోనే తెలుస్తుంది ఆ సత్తువేంటో. నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా ధైర్యముండునా అని గౌరవనీయులు సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టుగా ఆ రీతిలో కావలసినటువంటి సత్తువతోటి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇస్తున్నటువంటి మద్దతుతోటి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో తాము ముందే నిలబడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇదిగో అదిగో అంటూ జస్ట్ 1-2 సంవత్సరాల్లోనే మనం ఊహించడానికి కూడా వీలు కాని స్థాయిలో మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మునగాడు. వీడు భూమి నవానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దుంగ దొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దేవెనతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న. అంతకంతా ఎత్తుకు ఎదిగ
ఏనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు